దక్షిణాదికలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియబోతోంది. గత కొన్ని వారాలుగా ప్రధాన పార్టీల అగ్రనేతల రోడ్ షోస్, బహిరంగ సభలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఘోరాహోరీగా సాగింది. ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడబోతోంది. దాంతో మైకులన్నీ కూడా మూగబోబోతున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీలో ఒకే విడతలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగబోతోంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పినరై విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ వరుసగా 3వసారి విజయం సాధించాలని చూస్తోంది. ఈసారి అధికారం కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గట్టి ప్రయత్నాలే సాగిస్తోంది. అయితే బీజేపీ కూడా కీ రోల్ పోషిస్తూ ఉండటంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార డీఎంకేకి విపక్ష అన్నా డీఎంకే, బీజేపీ కూటమి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తొలిసారి ఎన్నికల బరిలో నిలవడం ఈసారి విశేషం. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో అధికార ఏఐఎన్ఆర్సీ, బీజేపీ కూటమి, డీఎంకే, కాంగ్రెస్ కూటముల మధ్య ప్రధాన పోరు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. మే 4వ తేదీన వెలువడబోతున్న ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.